తమిళనాట విశ్వరూపం విడుదల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న కమల్ హాసన్ కు చిత్రసీమతో పాటు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. 100 కోట్ల రూపాయల ఖర్చుతో ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి రూపొందించిన చిత్రం విడుదలను నిలిపివేయడం సమంజసం కాదని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. అటు కమల్, ముస్లిం సంస్థలు పరస్పర అంగీకారంతో ముందుకు వస్తే విశ్వరూపం విడుదలకు ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించడంపై కోలీవుడ్ హర్షం వ్యక్తం చేసింది. తన జీవితకాల కళల చిత్రం విశ్వరూపంపై చెలరేగిన దుమారంతో కలత చెందిన విలక్షణ నటుడు కమల్ హాసన్ కు చిత్ర పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, దర్శక నిర్మాతలు మహేష్ భట్, మధుర్ భండార్కర్ తదితరులు కమల్ కు అండగా నిలువగా తాజాగా మరికొందరు హిందీ నటులు ఆ జాబితాలో చేరారు. దేశం గర్వించదగిన నటుడు కమల్ కు మద్దతుగా నిలవాలని కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన అభిమానులకు పిలుపునిచ్చారు. సినిమాల్లో 2 రకాలు ఉంటాయని, అవి హిట్ లేక ఫ్లాప్ అంతే అని, దీనిని నిర్ణయించే హక్కు టికెట్లు కొనే ప్రజలదే అని వ్యాఖ్యానించారు. నాకు విమోచన ఎక్కడ అనిపించింది. Taliban's momentum has been broken. This is a rescue mission. What is wrong with them? ఒక మనిషి చావని ఇలా దీపావళి పండగలే జరుపుకుంటారా? కృష్ణ ఉండలేనన్. ఢిల్లీలో స్పెషల్ చబ్బీ సినిమా ప్రచారంలో పాల్గొన్న నటుడు అక్షయ్ కుమార్ విశ్వరూప నిషేధంపై విచారం వ్యక్తం చేశారు. ఓ మై గాడ్ చిత్రానికి తాను ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నానన్న అక్షయ్ సెన్సార్ బోర్డు మీద నమ్మకం లేకపోతే వెంటనే సభ్యుల్ని మార్చాలి తప్ప నిర్మాతల్ని ఇబ్బంది పెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. విశ్వరూపంపై నిషేధం ఆమోదయోగ్యం కాదని సెన్సార్ బోర్డు అంగీకారం తెలిపాక ఇక వేరే సంస్థల అనుమతి అవసరం లేదని కేంద్ర సెన్సార్ బోర్డు మాజీ అధ్యక్షుడు, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. చిత్ర విడుదలను అడ్డుకోవడం పౌరుని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఆటంకపరచటమే అని నిర్మాత బోని కపూర్ ఆరోపించారు. Whatever the reason, I feel it is grossly unfair. Freedom of speech is the main platform for all the writers, speakers, or normal citizens. One should not be curtailed by such things. And once I feel the censor board passes the film, it is to be respected by all and everybody. రాజకీయ పక్షాల నుంచి విశ్వరూప నిషేధంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దేశంపై తనకు విశ్వాసం లేదని ఏ భారతీయుడు అనుకోకూడదని, అలా జరుగుతోందంటే ఈ వ్యవస్థలోనే ఏదో దోషం ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. కమల్ లాంటి నటుడు దేశం విడిచి వలసపోతాననడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వరూపం సినిమాతో రాజకీయం చేయడం తగదని కాంగ్రెస్ ఎంపీ జగదాంబికా పాల్ అన్నారు. इसको लेकर के विश्वरूपम को राजनीति नहीं होनी चाहिए, क्योंकि आज भी देश में एक अभिव्यक्ति की स्वतंत्रता है और कलाकारों को और खिलाड़ियों को सबको देश में एक आजादी है. तो आने वाले दिनों में मतलब ये पिक्चर की थीम क्या है, क्योंकि बहुत सी पिक्चरें आतंकवाद को लेकर के बनती हैं, तो कल उन पिक्चरों पे बैन हो या इस तरह की चीजें हो, तो किसी की मनसा और भावना क्या है उसको देखना. అటు విశ్వరూపం విడుదల వివాద పరిష్కారానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ముందుకు రావడాన్ని కోలీవుడ్ స్వాగతించింది. కమల్ హాసన్, ముస్లిం వర్గాలు ఏకాభిప్రాయానికి వస్తే చిత్రం విడుదలకు సహకరిస్తామన్నందుకు కృతజ్ఞతలు చెప్పింది. ఇది మొత్తం సినిమా పరిశ్రమకి తీపి కబురని నటి, నిర్మాత రాధిక వ్యాఖ్యానించారు. I'd like to take this opportunity to thank the Honorable Chief Minister of Tamil Nadu for making and facilitating and opening an avenue to facilitate the release of the film Vishwarupam, which has been wonderful news to the whole industry. On behalf of the whole industry, I really would like to thank her from the bottom of our hearts. మలేషియాలోనూ విశ్వరూపం విడుదల కావాలనే డిమాండ్ ఊపందుకుంది. ఏ మతానికి విశ్వరూపం వ్యతిరేకం కాదని, చిత్ర విడుదలకు ఆమోదం తెలపాలని దేశంలోని అతిపెద్ద భారతీయ రాజకీయ పార్టీ ఎంఐసి ప్రభుత్వాన్ని కోరింది. అవసరమైతే చిత్రాన్ని ప్రత్యేకంగా తిలకించమని హోంమంత్రి ఇతర అధికారులను ఆహ్వానించింది.